ఓం నమో వెంకటేశాయ. యూనిటెక్ వ్లాగ్స్ తెలుగు టెంపుల్స్ ఛానల్‌కి స్వాగతం. నేను మీ మహర్షి శర్మ. ఈ వీడియో ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనం కోసం సింగిల్స్‌గా వస్తున్నారో అండ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఆన్‌లైన్ అకామిడేషన్ టికెట్ లేకుండా తిరుమల వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం అకామిడేషన్ లేకుండా తిరుమల వస్తే ఇక్కడ ఆఫ్‌లైన్‌లో సింగిల్స్ పర్సన్స్‌కి డార్మెటరీ హాల్స్ అయితే ఇస్తారు. అవి తిరుమలలో ఎక్కడున్నాయి? ఎన్నున్నాయి? అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎలా ఉంటుందో కూడా చూపించబోతున్నాను. తిరుమలలో టోటల్ 4 పీఏసీలు ఉన్నాయి. పీఏసీ అంటే పబ్లిక్ ఎమ్యూనిటీ కాంప్లెక్స్. మొదటది సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా ఉంది. రెండోది వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్‌లో ఉంది యాత్రి సదన్. మూడోది వచ్చేసరికి మాధవ నిలయం. మాధవ నిలయం వీడియో ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఆ వీడియో తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇక నాలుగోది వచ్చేసరికి పద్మనాభ నిలయం. దీన్నే ఓల్డ్ సేవా సదన్ అంటారు. ఈ పద్మనాభ నిలయం అనేది ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చూద్దాము. ఈ పద్మనాభ నిలయం అనేది తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా ఉన్న బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. దీన్నే ఓల్డ్ సేవా సదన్ అంటారు. పద్మనాభ నిలయం లోపటికి వెళ్ళిపోదాము. ఇలా మెట్లు దిగంగానే మనకైతే కొంత స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్‌లో అయితే మనం ఎవరైతే వెహికల్స్ వస్తారో, బైక్స్ తెస్తారో ఇక్కడ అనేది పార్కింగ్ చేసియచ్చు. సో, ఇలా లోపటికి వెళ్ళిపోగానే లెఫ్ట్ సైడ్ ఒక హాల్ వస్తది. ఈ హాల్ కేవలం ఫ్యామిలీస్‌కి మాత్రమే ఇస్తారు. సింగిల్స్‌కి అండ్ గ్రూప్స్‌కి పైన ఇంకో 2 హాల్స్ ఉన్నాయి. ఆ హాల్స్‌లో ఇస్తారు. ప్రెజెంట్ నేను సింగిల్‌గా రావడం వల్ల నేను పైన హాల్‌లో అయితే నేను తీసుకున్నాను. సో, మెట్లెక్కంగానే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 హాల్స్ ఉంటాయి. హాల్ నంబర్ 2 అండ్ హాల్ నంబర్ 3. సో, ఇప్పుడైతే మనం ఈ హాల్‌లోకి వెళ్దాము. ఈ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత హాల్ నంబర్ 2లోకి అయితే వెళ్దాము. హాల్ నంబర్ 2లోకి ఎంటర్ అవ్వంగానే హాల్ ఇలా ఉంటుంది. ఇక్కడైతే మనకి లాకర్స్ ఒకటి అలౌట్ చేస్తారు. అలాగే పడుకోవడానికి చాప కూడా మనకే ఇస్తారు. నాకైతే ఈరోజు అలౌట్ అయ్యింది. ఈ 355 లాకర్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మన లగేజ్ పెట్టుకొని తాళం వేసేయాలి. హాల్ అన్నది ఇంత స్పేషియస్‌గా ఉంటుంది. చాప వేసుకొని పడుకోవచ్చు. అలాగే నంబర్ ఆఫ్ ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. అలాగే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి. ఇక్కడ కౌంటర్ దగ్గర ఒక వ్యక్తి కూర్చుంటారు ఎంప్లాయీ. ఆయనకి మనం మన ఆధార్ కార్డ్, ఇంకా మొబైల్ నంబర్ చెప్పి మన లగేజ్ చూపిస్తే మనకైతే లాకర్స్ ఇస్తారు. ఇప్పుడు వాష్‌రూమ్స్ ఎలా ఉంటాయని చూద్దాము. వాష్‌రూమ్స్ అనేది లేడీస్‌కి, జెంట్స్‌కి వేరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ బాత్రూమ్ చూపించబోతున్నాను. జెంట్స్ బాత్రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ గీజర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హాట్ వాటర్ పట్టుకొని మనం లోపటికెళ్ళాలి. బకెట్‌తో పట్టుకొని బాత్రూమ్‌కెళ్ళి స్నానం చేయాలి. అలాగే ఇక్కడ ఇండియన్ స్టైల్స్ అండ్ వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా టైమింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ టైం ప్రకారం వాళ్ళంత వాళ్ళొచ్చి ఇక్కడ క్లీనింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మనకి హాట్ వాటర్‌తో పాటు సోలార్ వాటర్ ప్లాన్ ఉంటుంది. బాత్రూమ్ లోపట ఇలా ఉంటుంది. బకెట్, మగ్ అక్కడే ఉంటుంది. ఈ కొళాయి నుంచైతే కోల్డ్ వాటర్ వస్తుంది. హ్యాంగర్ ఉంటుంది. అలాగే హాట్ వాటర్ అనేది మనం తెచ్చుకోవాలి. ఇక్కడ బ్రష్ చేసుకోవచ్చు. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ ఏంటంటే అది ఆ రోజు పని చేయట్లేదు. ఈ హాల్స్‌లో చూస్తున్నారు కదా! అందరూ ఇలాగ చాప వేసి పడుకుంటున్నారు. ఇప్పుడు పడుకునేటప్పుడు లాకర్‌కి ఒక అడుగు, 2 అడుగులు గ్యాప్ ఇచ్చి కింద పడుకోండి. ఎందుకంటే మనం పడుకునే టైంలో వేరే వాళ్ళొచ్చి లాకర్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి ఉపయోగపడేవి. మీరు గనక ఛానల్ కొత్తయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.